రేడియో లాస్ట్ 100 yearsలో వచ్చింది. రేడియో అంటే ఆకాశవాణి. ఆకాశవాణి ఇదివరకు కూడా పూర్వం కూడా ఉండేది కదా, అంటే ఆకాశంలో దేవతలు వచ్చి కమ్యూనికేట్ చేసేవాళ్ళు. ఆకాశవాణి. రిఫ్రిజిరేటర్ ఏంటండి తెలుగులో? సర్దిపెట్టా. ఓకే ఓకే. లిఫ్ట్ అంటే ఏంటి? పైకి వెళ్ళే యంత్రం. అంటే డిక్షనరీలో లిఫ్ట్ అదే ఉందా? లిఫ్ట్ ఏముంది అసలు? ఎయిర్ హోస్టెస్, విమాన ప్రయాణికుల సంరక్షకురాలు. ఇప్పుడు మేము ఎయిర్ హోస్టెస్ పిలవాలంటే ఏం చేయాలి సార్? ప్రయాణికుల సంరక్షకురాలు. కానీ ఎయిర్ హోస్టెస్ అనే పిలవండి. ఓకే. ఏంటది? డిస్కౌంట్. నాకు ఫాస్ట్ డిక్షనరీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని కావాలి వాలంటీర్స్. డిక్షనరీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫాస్ట్గా చూసేవాళ్ళు, చింపకుండా చూసేవాళ్ళు. స్లో. డిస్కౌంట్ అంటే డెలిటెడ్. ఇంకేదైనా ఓకే. ఇంకేదైనా? పోస్ట్ ఆఫీస్ అంటే ఏంటండి? ఓకే 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 ఓకే. అదే మొదటి పూర్వం నుంచి ఉంది అది. పోస్ట్ గిఫ్ట్ ఉంది. టెలిఫోన్ ఏంటండి? దూరవాణి ఇస్ గుడ్. వాణి ఇస్ సౌండ్. దూరవాణి. టెలిఫోన్. ఓకే. ఎక్స్రే అంటే ఎక్స్రేనే ఉంటుంది అనుకుంటున్నా. ఇంకా ఎక్స్రేనే వాడాలి. హలోకి ఏమున్నాయి? తగ్గిస్తాము అని చెప్తే సరిపోద్ది. తగ్గింపు ధర. ఇట్స్ గుడ్. టీషర్ట్ ఏంటి? టీషర్ట్ ఏంటి? టీ షర్ట్. అలా కాదు. వాడి అర్థం వేరే అర్థం నుంచి తెస్తాడు వాడు. ప్యాంట్ లంగోటనా? లంగోట వేసుకొచ్చావు నువ్వు? పొడుగులాగు. సో మనము ఆ ఫన్నీ థింగ్స్కి వెళ్ళొద్దు. ఏంటది? ఓకే. ఇంకేమున్నాయి? ధ్వజము ఏంటది? బ్యానర్. ధ్వజం అంటే వాయిస్ కదా? ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను అనుకోవడం ఏంటంటే ఇంగ్లీష్కి తెలుగుకి ఎక్కడో ఒక ఏదో సమ్ అగాధం ఏదో ఉంది, మొత్తానికి సమ్ గ్యాప్ ఏదో ఉంది. సో నేను అనుకోవడం గ్యాప్ ఏదో ఉంది, అదేదో అర్థం కావట్లేదు నాకు కూడా. ఎవరికైనా అర్థమైతే చెప్పండి. ఇది ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొకటి నేను ప్రాక్టికల్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ అందరూ ఏదో టెన్షన్స్లో ఉన్నారు. సో అందుకని ఎవరికి గ్రాస్ప్ చేయలేదు అనుకుంటున్నాను. సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన వర్డ్ అది. మన పూర్వీకులు ముందు నుంచి ప్రీచ్ చేస్తుంది అదే. సస్టైనబిలిటీ గురించి చెప్తున్నారు వాళ్ళు. కాదు, కొనసాగించవలసిన. అంటే సస్టైనబిలిటీ అనే వర్డ్ ఇంగ్లీష్లో ఉంది, బట్ నేను ప్రతిసారి అది విలేకరులతో మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు నా ప్రతిసారి అది తట్టేది. ఏం చెప్పాలని. కొంతమంది ఏమో సుస్థిర అంటున్నారు, ఇంకొందరేమో నాకు సమగ్ర అంటున్నారు. కానీ సమగ్ర సుస్థిరకి ఆ డిక్షనరీలో వేరే మీనింగ్ ఏదో వస్తుంది. సో సుస్థిరతకి ఈ వర్డ్ ఉందా? నిరంతరం కొనసాగుట. ఇది మీరు డిక్షనరీలు చూసారా? ఎక్కడ చూసారు? చూపించండి నాకు. ఏ డిక్షనరీలు చూసారు? కాదు దీంట్లో. ఓకే. సో ఈ డిక్షనరీ నేను వాడుతున్నా అండి. అంటే దే సెడ్ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ ఇది. సో ఈ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీలో శంకర్ నారాయణ ఆ వర్డ్కి కావాల్సిన మీనింగ్ కరెక్ట్ దీంట్లో దొరకలే నాకు. కరెక్టే. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి. సస్టైనబుల్ అంటే ఆ వర్డ్ ఒక పర్టికులర్ కాజ్ కోసం, అంటే ఒక పర్టికులర్ అవసరం కోసం పెట్టారు. అది మనం రెగ్యులర్గా వాడేది వేరు, ఒక అవసరం కోసం వాడే
వేరు. సార్ ఇప్పుడు ఒక చీటీ ఇచ్చారు, ఏం సార్ అది? ఓకే, ఇక్కడ సుస్థిర అనే దానికి నిరంతరము కొనసాగుట అని ఉంది.